శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజులు. ఫోన్ నంబర్ 7337226830. కుంభరాశి వారికి ఫిబ్రవరి 4 మంగళవారం ఒక ఆడది నచ్చినట్టు ఆడిస్తుంది. కుంభరాశి వారిని ఏ ఆడది ఏ విధంగా ఆడించబోతుందో, వీరి వలన మీరు ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలు, శుభాలు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏమిటో, చేయవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, కుంభరాశి వారు చాలా మంచి మనసును కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. వీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేస్తూ ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. సమయానికి వీరు ఎంత మాత్రము కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలాసార్లు సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. వీరైతే స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. సమయపాలన విషయంలో మాత్రం వీరైతే అశ్రద్ధగా ఉంటారు. అలాగే వీరు ఏ పని చేసినా కూడా శ్రద్ధ పెట్టి వినూత్నమైన రీతిగా చేస్తారు. వీరి పని పూర్తయిన తర్వాత చూస్తే కనుక ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతారు. అంతటి నైపుణ్యాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉంటారు. పనిలో మెలకువలు కలిగి ఉంటారు. అలాగే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. వీరైతే ప్రసిద్ధమైన వ్యక్తులతో పరిచయం కలిగి ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళ కష్ట నష్టాలను చూసి చలించిపోతూ ఉంటారు. ఎదుటి వారికి ఏదైనా సహాయం చేయాలనే మనసుతో ఉంటారు. ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయపడాలనే తప్ప వీరికి స్వార్థపూరితమైన మనసు అయితే ఎక్కడా ఉండదు. అలాగే వీరు ఆలోచించే ప్రతి విధానం కూడా కొత్తగా ఉంటుంది. ఎవరు ఊహించని ఒక ప్రత్యేకమైన ఆలోచన అయితే వీరు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కుటుంబ పరిస్థితులను బట్టి వీరైతే ఆందోళనకి గురవుతూ ఉంటారు. పిల్లల విషయంలో చిన్నపాటి అలజడిని ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వివాహ విషయంలో వీరైతే కొన్నిసార్లు తొందరపడి కొన్ని నిర్ణయాలను ఎదుటి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి చాలాసార్లు ఇబ్బందులు పడిన అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వివాహ విషయంలో మాత్రం మీరైతే జోక్యం చేసుకోకండి. మీకు ఈ విధమైతే ఫలితంగా లేదని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులు కుటుంబ పెద్దల నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీరినైతే శ్రద్ధగా చూసుకోండి. ఇంట్లో ఉన్న కుటుంబ పెద్దలను శ్రద్ధగా చూసుకున్నప్పుడు, ఆరోగ్య అవసరాలను అలాగే మెరుగైన వైద్యాన్ని అందించినప్పుడు వారి ఆరోగ్యం కోసం మీరైతే ఎంతగా ఆతృత పడుతున్నారో వారికి అర్థమవుతుంది. అలాగే వారు కూడా మీకు ప్రేమను అందిస్తూ ఉంటారు. వారి యొక్క సలహాలు సూచనలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు జీవితంలో అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. కాబట్టి వారి మాటనైతే నిర్లక్ష్యం చేయకండి. ఇక మీకైతే ముఖ్యంగా చెప్పుకోదలసిన విషయం ఏంటంటే కనుక ఫిబ్రవరి 4 మంగళవారం రోజున ఒక ఆడది నచ్చినట్టు ఆడిస్తుంది. దానికి కారణం మీరు తనకిచ్చిన అలుసు కారణంగానే. మీరు ఊహించరు. మీరు తన చెప్పు చేతల్లో ఉన్నారని, తను ఏది చెప్తే అది మీరు చేస్తున్నారని ఎంత మాత్రము కూడా అనుకోరు. కానీ మీకైతే తనకున్న ప్రతి అవసరతల్ని కూడా మీ ద్వారా తీర్చుకుంటూ ఉంటుంది. మనకున్న ప్రతి సమస్యని కూడా మీపైన వేస్తుంది. ఆ భారాన్ని మీరే మోసేలాగా చేస్తుంది. కానీ మీరైతే ఏమీ తెలుసుకోలేకపోతుంటారు. తను చెప్పిన మాటని వేదవాక్కులాగా పాటిస్తూ ఉంటారు. తను ఏది చేయమంటే అది చేస్తూ ఉంటారు. అదైతే మీకు నష్టం కలిగిస్తుంది. మీరు ఊహించని సంఘటనలో మీరు ఇరుక్కోబోతున్నారు. దానికి కారణం మీరు తనపైన ఉంచిన నమ్మకం మాత్రమే. మీకున్న మంచి మనసు వల్ల మీరైతే అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అది మీ స్నేహితురాలు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ బంధుమిత్రుల్లో కావచ్చు, మీ ఇరుగు పొరుగులో కావచ్చు. ఒక స్త్రీ అయితే మిమ్మల్ని నిలువున ముంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తను మిమ్మల్ని నచ్చినట్టు ఆడిస్తూ ఉంటుంది. మీరు చేయాలనుకున్న పనిని చేయనివ్వకుండా అడ్డుపడుతూ తనకేది నచ్చిందో ఆ పని మీతో చేపిస్తూ ఉంటుంది. దానికి మీరైతే ఒప్పుకొని ఖచ్చితంగా ఆ పనిని చేసి తీరుతారు. మీరు కాదని సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాల మూలంగా, ఈ విధమైన పరిణామాల మూలంగా మీరైతే నష్టాన్ని ఎదుర్కోబోతున్నారు. అటువంటి ఆడదాని నుంచి మీరైతే దూరంగా ఉండండి. ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవడానికి మీకైతే ఒక సంఘటన ఎదురు కాబోతుంది. దానిని బట్టి మీరు అనుకుంటారు, నేను నా పని చేయకుండా, నేను అనుకున్నది చేయకుండా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానా అని మీకైతే ఆలోచన వస్తుంది. మీరు తెలుసుకొని అప్పటి నుండి మీరైతే దూరంగా ఉంటే కనుక ఇక మీదటైనా సరే అటువంటి నష్టాల బారిన పడకుండా మీరైతే కోలుకోగలుగుతారు. అలాగే ఇంతవరకు జరిగిన ప్రతి నష్టంలోనూ, ప్రతి విధమైన కీడులో నుండి తప్పించుకోవడానికి
శుభకరమైన ఫలితాలను పొందుకోవడానికి, అనుకూలమైన పరిస్థితులను పొందుకోవడానికి, గ్రహస్థితి అనుకూలించడానికి నవగ్రహాల చుట్టూ మీరైతే ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. అలాగే శనిదేవుణ్ణి ఆరాధించాలి. అలాగే మీకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం మీరైతే శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మీకున్నటువంటి ప్రతి విధమైన కష్టము తొలగిపోవటానికి మీ శక్తి మేరకు ఎదుటి వారికి దాన ధర్మాలు చేయండి. అలాగే అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. దీని ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. మీకు శుభం కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది